మా స్వామి అయ్యప్ప దీక్ష కంప్లీట్ చేసుకొని ఇరుముడి కట్టుకొని శబరిమల వెళ్ళే టైం అయితే వచ్చేసింది. ఈ వీడియోలో నేను మీతో కొన్ని మంచి మంచి విషయాలు షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. మాలలో ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలి, అలాగే మాలలో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ సర్కిల్స్ ఉంటారు కదా, ఫ్రెండ్స్తో తిరిగే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు తనతో ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఉండాలి, అలాగే మాల వేసుకున్న వాళ్ళు ఎలా ఉండాలి, ఇలాంటి కొన్ని కొన్ని మంచి విషయాలు మీతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వెల్కమ్ టు సుష్మా గోపిరాజ్ క్రియేషన్స్. మా స్వామి మాల వేసుకునే 1 మంత్ బిఫోర్ నుంచి 2 డేస్కి ఒకసారి నాతో చెప్తూ ఉండేవారు, నేను మాల వేసుకుంటా అని. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. ఎందుకనంటే హస్బెండ్ మాల వేసుకుంటాను అని అంటే ఏ వైఫ్కైనా సంతోషంగానే ఉంటుంది కదా. అండ్ నాకు కూడా తను మాల వేసుకోవడం చాలా ఇష్టం, అలా దీక్ష చేయడం కూడా ఇంకా ఇష్టం. కానీ నాకు ఒక భయం ఉండేది. ఎందుకు అనంటే మాల వేసుకోవడం అంత ఈజీ కాదు, చాలా నిష్టగా ఉండాలి. అలాగే ఎలాంటి టెన్షన్స్, ప్రాబ్లమ్స్ లేకుండా మనసు ప్రశాంతంగా ఉంచుకొని స్వామికి పూజ చేస్తూ ఉండాలి. మనం హ్యాపీగా స్వామికి పూజ చేసుకుంటేనే ఆ దీక్షని కంప్లీట్గా చేసినట్టు అని నా ఫీలింగ్. భయం ఎందుకు అనంటే తను తిరిగే ఫ్రెండ్ సర్కిల్లో కానీ అలాగే ఫ్యామిలీస్లో కానీ ఎలాంటి డిస్టర్బెన్స్లు క్రియేట్ చేయకుండా, ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయకుండా, టెన్షన్స్ పెట్టకుండా, ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా ఉన్నప్పుడే తను హ్యాపీగా మనసు ప్రశాంతంగా ఉంచుకొని మాల కంప్లీట్ చేయగలుగుతాడు అని నా ఫీలింగ్. ఫ్యామిలీలో కానీ, ఇంట్లో వాళ్ళు కానీ, ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే తనని బాధ పెట్టి మైండ్ డిస్టర్బ్ చేసి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి టెన్షన్స్ పెడితే తను టెన్షన్ పడతారు, అలాగే తను బాధపడతారు అని మనసులో నా ఫీలింగ్. అదే నా ఫస్ట్ భయం కూడా. అయితే సడన్గా ఒకరోజు ఇంక నేను మాలేసుకుంటా అని స్ట్రాంగ్గా చెప్పారు. నేను అప్పుడు ఒకటే మాట చెప్పా, ఏంటి అంటే ఓకే నీ ఇష్టం వేసుకో, నేను నీకు ఎలాంటి హెల్ప్ అయినా సరే, ఎలాంటి సపోర్ట్ అయినా సరే, ఏ ప్రాబ్లం లేకుండా, ఇంట్లో ఏ ప్రాబ్లమ్స్, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నేను చూసుకుంటా, ఎలాంటి ప్రాబ్లం లేకుండా నేను చూసుకుంటానని మాట ఇచ్చాను. మా స్వామి మాలేసుకుంటా అని చెప్తున్నప్పటి నుంచి రియల్గా చెప్తున్నా, నేనైతే నా మనసులో మా స్వామి మాలేసుకుంటే ఇలా ఉండాలి, అలా చేయాలి, ఇలా చేయాలి, మంచిగా తనకి ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టాలి, హ్యాపీగా పూజ చేసుకోవాలి, ఇంట్లో ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా అన్నీ మంచిగా చూసుకోవాలి, తనకి మంచిగా సేవ చేసుకోవాలి అని చాలా అనుకున్నా. కానీ సాడ్ న్యూస్ ఏంటంటే సడన్గా తను మాల వేసుకోవాల్సి వచ్చింది. సడన్గా తను మాల వేసుకున్నారు నేను లేనప్పుడే. నేను హైదరాబాద్లో ఉన్నాను, మా మమ్మీ వాళ్ళ దగ్గర, తను విలేజ్లో ఉన్నారనమాట. సో మా స్వామి సడన్గా మాల వేసుకోవాల్సి వచ్చింది. చాలా బాధపడ్డా. కానీ ఒకటి, తను హ్యాపీగా ఉంటే నాకు అంతే చాలు అని చెప్పేసి అనుకున్నాను. మాల వేసుకొని వెళ్ళాలి అనుకున్నాను కానీ కుదరలేదు. కొన్ని సిచ్యువేషన్స్లో నేను వెళ్ళలేకపోయాను. నాకు తెలిసిన కొన్ని మంచి విషయాలని మీతో షేర్ చేసుకుంటాను అని చెప్పాను కదా. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంట్లో ఎవరైనా మాల వేసుకుంటే ఇంట్లో వాళ్ళు ఎర్లీ మార్నింగే లేచి ఇల్లు క్లీన్ చేసుకుని నీట్గా పెట్టుకొని స్వామి స్నానం చేసి రెడీ అయ్యి వచ్చేసి ఇంట్లో ఆడవాళ్ళు, అమ్మ కానీ, భార్య కానీ, ఇంకా ఎవరైనా సరే అక్క కానీ, చెల్లె, ఇలా ఎవరైనా సరే ఇంట్లో ఫస్ట్ దీపం పెట్టి పూజ చేయాలి. ఫస్ట్ ఇంట్లో తల్లి నియమంగా పాటించాలి. ఇల్లు శుభ్రం చేసుకుని పొద్దున సాయంత్రం 2 పూటలా దీపం పెట్టాలి. స్వామిని ఇంటికి పిలుచుకుంటే ఇంకా చాలా మంచిది. మనం నీట్గా ఉండి స్వామికి మధ్యాహ్నం భిక్ష వండి పెడితే ఇంకా చాలా మంచిది. స్వామితో పాటు ఇంట్లో వాళ్ళు కూడా, అమ్మ కానీ, భార్య, అక్క, అలా ఎవరైనా సరే స్వామితో పాటు ఉన్నవాళ్ళు స్వామి తినకూడని ఐటమ్స్ ఏవైతే ఉంటాయో, ఉల్లిపాయ, వెల్లుల్లి, నాన్ వెజ్, ఫిష్, అలా కొన్ని ఐటమ్స్ వీళ్ళు కూడా అవాయిడ్ చేసి తినకుండా ఉంటే మంచిది. స్వామి మాల వేసుకుంటే ఇంట్లో అయితే అస్సలు ఉల్లిపాయ కానీ, వెల్లుల్లి కానీ, నాన్ వెజ్ అయితే అస్సలు వండకూడదు. ఎవరైనా తెచ్చించినా కూడా తీసుకోకూడదని కాదు, అసలు తెచ్చిచ్చే వాళ్ళు కూడా స్వామి మాల వేసుకున్నారు అని తెలిసి కూడా కొంతమంది తెచ్చిస్తూ ఉంటారు. దయచేసి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది తప్పు, అలా చేయకండి. మీరు కావాలని చేసినా కూడా ఆ పాపం మీకే. కొంతమంది అయితే స్వామి మాల వేసుకున్నాడు, బయట ఉన్నాడు కదా, నేను ఇంట్లో ఉన్నాను, నేను నాన్ వెజ్ తినొచ్చు, నేను చేపల కూర తినొచ్చు అని తింటూ ఉంటారు. అది అస్సలు పద్ధతి కాదు, అసలు అలా తినకూడదు. మన ఇంట్లో స్వామి మాల వేసుకుంటే ఇంట్లో వాళ్ళు ఎంత శత్రువులైనా సరే స్వామికి ప్రేమతో ఇంటికి పిలిచి ఇంటికి రమ్మని స్వామికి పాలు కానీ, పండ్లు కానీ మీ దగ్గర ఉన్నంతలోనే మీరు మధ్యాహ్నం భిక్ష కానీ చేపిస్తే ఇంకా చాలా మంచి. స్వామి సన్నిధానం నుంచి పూజ కంప్లీట్ చేసుకొని ఇంటికి రావాలి, అలాగే ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి. సన్నిధానం నుంచి వాళ్ళు మన ఇంటికి వచ్చి మన ఇంట్లో పూజ చేసుకొని మన ఇంట్లో పళ్ళు, పాలు తీసుకుని పూజ చేసుకుంటే ఇంకా చాలా మంచిది. స్వామితో ఉన్న ఫ్రెండ్స్ స్వామి మాలలో ఉన్నన్ని రోజులు, స్వామి మాల వేసుకుని దీక్ష చేసినన్ని రోజులు చెడుగా మాట్లాడకూడదు, చెడుగా చెప్పకూడదు, చాడీలు చెప్పకూడదు. స్వామికి ఒక గౌరవం ఇవ్వాలి. ఎలా పడితే అలా ర్యాష్గా పిలవకూడదు. స్వామి అని కానీ, అయ్యప్ప అని కానీ పిలవాలి.
అంటే ఫ్రెండ్సే కదా నేను ఇలా పిలుస్తా అలా పిలుస్తా అని చెప్పేసి అస్సలు చేయకండి. అలా స్వామి స్వామి అని పిలిస్తే మంచిది. స్వామి మాలలో ఉన్న వారిని అవసరమైన పనులు మాత్రమే చేయించుకోవాలి, కానీ అనవసరమైన పనులన్నీ చేయించుకొని స్వామిని ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. స్వామి మాలలో ఉన్నప్పుడు స్వామి వాళ్ళకి భిక్ష చేయడానికి ఒక పర్టికులర్ టైం అనేది ఉంటుంది. ఆ టైంలో మాత్రమే స్వామి వాళ్ళు ఫుడ్ తీసుకోగలరు. ఆ టైం కానీ స్కిప్ అయిందంటే స్వామి వాళ్ళు తినలేరు. సో ఎవరైనా సరే పనులు చేయించుకునే వాళ్ళు కానీ హ్యాపీగా ఆ టైంని భిక్షకి వాళ్ళని వదిలేసేయండి. వాళ్ళు స్వామి వాళ్ళు తిని వాళ్ళ పూజ వాళ్ళు చేసుకొని మళ్ళీ మీ దగ్గరికి వచ్చేస్తారు. మెయిన్గా స్వాములు మీతో తిరుగుతూ ఉంటే మీ పక్కన ప్లేస్ ఏదైతే ఉంటుందో అది నీట్గా మెయింటైన్ చేయడం అలవాటు చేసుకోండి. నీట్గా క్లీన్గా ఉండాలి. స్వామి మీతో తిరుగుతున్నారు అని అంటే ఆ అయ్యప్పే మీతో తిరుగుతున్నట్టు లెక్క. ఎర్లీ మార్నింగ్ ఈవినింగ్ సన్నిధానంలో పూజ అయిపోయాక మీ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ మీకుంది, మీ ఇంట్లో వాళ్ళు నీట్గా ఉంటున్నారు, క్లీన్గా ఉంటున్నారు, మీరు పాటించినట్టు మీ ఇంట్లో వాళ్ళు కూడా పాటిస్తున్నారు, ఇంట్లో 2 పూటల దీపం పెడుతున్నారు, మీ ఇంట్లో వాళ్ళు మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా హ్యాపీగా చూసుకుంటున్నారు, మీరు చేసేదానికి సహకరిస్తున్నారు అంటే మీరు ఇంటికి వెళ్ళి 2 పూటల హ్యాపీగా పూజ చేసుకుంటే మీకు చాలా మంచిది, మీ ఇంటికి చాలా మంచిది, మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా అంటే చాలా మంచిది. స్వామిమాల వేసుకున్న వాళ్ళ ఇంట్లో ఆ అయ్యప్పే తిరుగుతున్నాడు, ఆ అయ్యప్పే పక్కన ఉంటున్నాడు అనే లెక్క. ఆ అయ్యప్ప ఇంట్లో వాళ్ళందరి కష్టాలు తొలగించి హ్యాపీగా ఒక మంచి మార్గం చూపిస్తాడు. ఒకవేళ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేకపోతే లేదు అని బాధపడకుండా నాకు ఇంట్లో సపోర్ట్ లేదు, నేను వెళ్ళగలను లేదు అని అనుకోకుండా ధైర్యంగా మీరు స్వామి గుడిలోనే మాల వేసుకున్నారు కాబట్టి స్వామి గుడిలోనే సన్నిధానంలోనే పూజ కంప్లీట్ చేసుకొని హ్యాపీగా పొద్దున సాయంత్రం 2 పూటల నిష్టగా పూజ చేసి మీరు సన్నిధానంలోనే పడుకొని అక్కడే ఉంటే ఇంకా చాలా మంచిది. ఆ అయ్యప్పే మీకు తోడుగా ఉంటాడు. మాలలో ఉన్నన్ని రోజులు ఆ స్వామియే నీ పక్కన ఉండి మీకు మంచిగా పూజ చేసుకొని బాగుంటారు. మాలలో ఉన్న వాళ్ళు పడి పూజలు పెట్టుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి స్వామి మాల వేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ వెళ్ళి భజన చేసి హ్యాపీగా పూజలు అన్నీ చేసుకొని వస్తే ఇంకా చాలా మంచిది. కానీ మాలలో వేసుకున్న వాళ్ళు మాత్రం చాలా నిష్టగా ఉండాలి. యాక్చువల్గా ఇవన్నీ మీకు ఎలా తెలుసు అని అనుకుంటున్నారా? మా స్వామి మాల వేసుకుంటాను అని అన్నప్పటి నుంచి నేను ఎలా ఉండాలి, ఇలా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి కొంచెం కొన్ని విషయాలను అయితే నేను తెలుసుకుంటూ ఉన్నాను. మా మమ్మీ వాళ్ళు చెప్పడం, మా పెద్దమ్మ వాళ్ళు చెప్పడం, మా అత్త వాళ్ళు చెప్పడం, అలా కొంతమంది నుంచి నేను తెలుసుకుంటూ ఉన్నాను అనమాట. ఆల్రెడీ మాల వేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎలా పాటిస్తున్నారు ఏంటి అని చెప్పేసి తెలుసుకుంటూ ఉన్నాను. కానీ నా బ్యాడ్ లక్, నేను మా స్వామితో లేను. మా స్వామి చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. ఎవ్వరి సపోర్ట్ లేకుండా, ఈవెన్ ఇంట్లో వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ ఎవ్వరి సపోర్ట్ లేకుండా, నా సపోర్ట్ కూడా లేకుండా తను ధైర్యంగా మాల కంప్లీట్ చేసుకొని దీక్ష కంప్లీట్ చేసుకొని హ్యాపీగా స్వామి దర్శనం అయితే చేసుకుంటున్నారు. దానికి నేను ఫస్ట్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. తను ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు అని అంటే నేను ఫస్ట్ చాలా లక్కీ అండ్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మాల వేసుకునే ప్రతి ఒక్కరూ హ్యాపీగా పూజ చేసుకోవాలి, దీక్ష చేసుకోవాలి అని అనుకుంటారు. కానీ పక్కని వాళ్ళ ప్రెషర్ వల్ల, పక్కని వాళ్ళ ప్రాబ్లమ్స్లో పెట్టడం, ఏదో ఒకటి ప్రాబ్లం క్రియేట్ చేయడం వల్ల వాళ్ళు సంతోషంగా ఉండలేరు. అలాగే నేను అనుకునేదానికి ఏంటంటే తన ఫ్రెండ్స్ సర్కిల్లో ఏమైనా ఇబ్బంది పడతారేమో, ఫ్రెండ్స్ ఎలా ఉంటారో ఏమో తనతో అని చెప్పేసి అనుకుంటూ నార్మల్గా ఈయన ఇంట్లో ఉండట్లేదు, బయట గుడిలో ఉంటున్నారు కాబట్టి ఫ్రెండ్స్తో తిరగడం అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్ కొంతమంది మంచిగా ఉంటారు, కొంతమంది మంచిగా ఉండరు. మంచిగా లేని ఫ్రెండ్స్ వల్ల వాళ్ళ వల్లే సగం ప్రాబ్లం క్రియేట్ అవుతూ ఉంటుంది. వాళ్ళ వల్ల ఈయన ఏమైనా బాధపడతారేమో అని చెప్పేసి నేను చాలా భయంగా టెన్షన్గా ఫీల్ అవుతూ ఉండేదాన్ని. స్వామి మాలేసుకున్న ఫస్ట్ డే నుంచి రెగ్యులర్గా కాల్ చేసి ఎలా ఉన్నారు, ఏంటి, తిన్నారా లేదా అని చెప్పేసి మాట్లాడుతూ అడుగుతూ ఉండేదాన్ని. ఈవెన్ తను చాలా బాధల్లో ఉన్నా కూడా, తన ఫ్రెండ్స్ తనని ఎన్ని ప్రాబ్లమ్స్ పెట్టినా కూడా, తను ఇబ్బంది పడ్డా కూడా నేను ఇబ్బంది పడట్లేదు, బాగున్నాను అని చెప్పేవారు. అండ్ నేను వస్తాను అన్నా కూడా వద్దు, నేను ఇక్కడ బాగున్నా, గుడిలో పూజ చేసుకుంటున్నా అని చెప్పేవారు. మొత్తం హ్యాపీగా తన దీక్ష అయితే కంప్లీట్ చేసుకున్నారు. ఫైనల్గా ఈరోజు ఇరుముడి కట్టుకొని శబరిమల వెళ్ళే టైం అయితే వచ్చింది. ఆ స్వామి మంచితనమే మా స్వామిని ధైర్యంగా ముందుకి నడిపిస్తుంది. అలాగే ఆ అయ్యప్ప మా స్వామి వెనక ఎప్పుడూ తోడుంటాడు అని చెప్పొచ్చు. ఇరుముడి కట్టుకునే బిఫోర్ డే నేను మా మమ్మీని తీసుకొని అయితే వచ్చాను. మా మమ్మీ అంటే వాళ్ళ సిస్టర్ అనమాట. ఇరుముడిలో కావాల్సిన బట్టలు అవన్నీ ఉంటాయి కదా, ఇరుముడిలో వేసే సామాన్లు మమ్మీ తీసుకొని వస్తే చాలా మంచిది అని చెప్తారు. అలాగే మనకు ఫస్ట్ నుంచి మనకి కొన్ని సాంప్రదాయాలు అయితే ఉంటాయి కదా, ఆ సాంప్రదాయాల్ని ఎవరైనా సరే వెనక్కి వేయకండి. మీ సాంప్రదాయం మీరు కంప్లీట్ చేయండి. అది ఏ విషయంలో అయినా సరే, పూజలే కావచ్చు, ఫంక్షన్స్ కావచ్చు, పెళ్ళిళ్ళు కావచ్చు, ఏదైనా సరే మీ సాంప్రదాయం మీరు పాటిస్తే చాలా మంచిది. మా స్వామి ఇరుముడి కట్టుకుంది 22nd బిఫోర్ డే నైట్ అయితే నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. మా అమ్మమ్మ, నేను, మా తాతయ్య, మా మమ్మీ మేమందరం కలిసి
స్వామికి ఎలాంటి జాగ్రత్తలు చెప్పాలి, స్వామి ఎలా వెళ్తారో ఏమో మొత్తం ఇదే ఆలోచించుకుంటూ ఉన్నాము. అసలు తను ఎలా వెళ్తారో ఏమో, తనకి ఇలా జాగ్రత్తలు చెప్పాలి, ఇలా ఉండమని చెప్పాలి, అలా ఉండమని చెప్పాలి, ఇవే మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట. తను ఎలా వెళ్తారు, మంచిగా వెళ్తారో లేదో, ఆ స్వామితో వెళ్ళే వాళ్ళు ఎలాంటి వాళ్ళో, బాగుంటారో లేదో అని చెప్పేసి అనుకున్నాము. కానీ రియల్గా ఆ స్వామితో ఉన్న వాళ్ళంతా వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, మంచిగా కలిసిపోయారు. నాకు అది చాలా హ్యాపీనెస్ని ఇచ్చింది. చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే ఈ విషయంలో. నేను ఒకటి చెప్తా ఏంటంటే, మనము డబ్బు, ఆస్తి, పొలాలు ఇవేమీ లేకపోయినా పర్వాలేదు, కానీ ఒక మనిషి దగ్గర విలువ మాత్రం సంపాదించుకోవాలి. మనకి విలువ ఉంటే ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి మనకి. నా దగ్గర ఆస్తి ఉంది, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఉండడానికి ఇల్లు ఉంది, పొలం ఉంది అని చెప్పేసి ఎప్పుడు గర్వంగా ఫీల్ అవ్వకండి. అలా ఫీల్ అయితే ఆ గర్వం అది మీ అహంకారం అని చెప్పేసి నేను చెప్తా. రియల్గా చెప్తున్నా కదా, మా స్వామి దగ్గర డబ్బు లేకపోయినా, ఏం లేకపోయినా, ఏది లేకపోయినా కూడా మా స్వామి అంత హ్యాపీగా ఉన్నారు. వాళ్ళందరితో కలిసిపోయారు, వాళ్ళందరి దగ్గర ఒక మంచి పేరు సంపాదించారు అంటే అది ఓన్లీ తన మంచితనం మాత్రమే. తను మంచిగా ఉన్నాడు కాబట్టి తనతో అందరూ మంచిగా ఉన్నారు. తన దగ్గర ఏమి లేకపోయినా కూడా మా స్వామి చుట్టూ కొంతమంది ఉన్నారు. మా స్వామి మంచిగా వాళ్ళ దగ్గర ఒక పేరు తెచ్చుకున్నారు, తను బాగున్నారు అని అంటే అది మా స్వామి మంచితనం మాత్రమే. మార్నింగ్ ఇడిముడి కట్టుకునే రోజు మా తాతయ్య అయితే 3 o'clockకే లేపారు నన్ను. లేచి రెడీ అవ్వేసి ఇంక వెళ్ళాలి అని చెప్పేసి ఇంక మార్నింగ్ లేచి రెడీ అయ్యి నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచే రెడీ అయ్యి వెళ్ళాను. నెక్స్ట్ మా ఇంటికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మా స్వామి నేను ఇద్దరం ఇంట్లో దండం పెట్టుకొని గుడికి అయితే స్టార్ట్ అయిపోయాము. కందుకూరులో ఉన్న అయ్యప్ప స్వామి గుడిలో అనమాట, ఇడుమూడిలో. సో మా స్వామి నేను ఇద్దరం కలిసి వెళ్ళాము, వెళ్ళి దర్శనం చేసుకున్నాము. అయిపోయాక నాకైతే రియల్గా నేను అక్కడ హ్యాపీగా నవ్వుతూ ఉన్నానే, కానీ లోపలైతే నాకు ఒక టెన్షన్, ఒక భయం. ఎందుకనంటే ఈ స్వామి ఎలా వెళ్తారో, ఎలా ఉంటారో ఏమో అని చెప్పేసి చాలా భయంగా ఉండింది. కానీ నేను గుడికి వెళ్ళిన తర్వాతకి అక్కడున్న స్వాములందరూ ఈ స్వామిని పలకరిస్తుంటే, మంచిగా మాట్లాడుతుంటుంటే అప్పుడు నాకు ఒక ధైర్యం వచ్చింది. ఓకే, ఇంతమంది ఫ్రెండ్స్ ఈయనకున్నారు, ఎంతమంది స్వాములు మంచిగా ఈయనతో మాట్లాడుతున్నారా అని చెప్పేసి అనిపించింది. అప్పుడు వాళ్ళందరినీ చూసి నేను కొంచెం కూల్ అయ్యా, అలాగే నేను కొంచెం రిలాక్స్ అయ్యా. ఓకే, కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను. అందరు ఈయనతో మాట్లాడి అందరు ఈయనతో బాగుంటే ఈయన కూడా కొంచెం హ్యాపీగా ఉన్నారు, సంతోషంగా. నేనైతే స్వామిని మొక్కుంటూ ఉన్నాను అనమాట. ఆ అయ్యప్పని, దేవుడా మంచిగా వెళ్ళాలి, ఈయన మంచిగా దర్శనం చేసుకోవాలి, ఎలాంటి టెన్షన్స్, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా వెళ్ళేసి రావాలి, బాగుండాలి అని చెప్పేసి మొక్కుంటూ ఉన్నాను. ఈలోపు ఇరుముడి కట్టుకునే టైం అయితే వచ్చేసింది. అండ్ కొంతమందిని పిలుచుకుంటాం కదా, అలాగే మా స్వామి నార్మల్గా ఎవరినైతే పిలవలేదు, కొంతమందిని అయితే పిలిచాము, మా ఇంట్లో వాళ్ళైతే వచ్చారు. అంతా బాగుండి నెక్స్ట్ టైం కానీ మాల వేసుకుంటే అందరిని పిలుచుకొని పూజ పెట్టుకొని చాలా గ్రాండ్గా చేసుకోవాలి అని మా స్వామికి నాకు కూడా మనసులో ఉంది. ఆ అయ్యప్ప దయ వల్ల మేము కానీ బాగుంటే నెక్స్ట్ టైం మంచిగా చేసుకుంటాం. అది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. వీడియోస్ని స్కిప్ చేయకుండా చూడండి. స్వాములు దీక్ష అయిపోయాక ఇడుముడి కట్టుకునే రోజు, ఇడుముడి కట్టుకునేటప్పుడు ఇడుముడిలో కొబ్బరికాయ, బియ్యము, అలాగే కొన్ని కానుకలు అలా వేస్తూ ఉంటారు కదా. అలా వేసేటప్పుడు మనం ఒక సంకల్పం చెప్పుకొని మనం అందులో అంటే కొంతమంది బియ్యము అలా వేస్తూ ఉంటారు, బియ్యంతో పాటు కొన్ని కానుకలు వేస్తూ ఉంటారు. అది వేసేటప్పుడు మనం ఒక సంకల్పం చెప్పుకుంటే అది మంచిగా జరుగుతుంది, మీరు కోరుకునే కోరిక తీరుతుంది అని చెప్పేసి నాకు ఒక గురుస్వామి అయితే చెప్పారు. స్వామికి మనం కోరుకునే కోరికలో కూడా న్యాయం ఉండాలి. మనం కోరుకున్నాం కదా అది జరగాలి అని ఏం లేదు, మనం జరగాలి అని చెప్పేసి దేవుడికి అనుకోవాలి. ఆ కోరిక జరిగేలాగా చేయి స్వామి, నేను అనుకునే కోరిక నాకు ఆ శక్తిని నాకు ఇవ్వు, అది జరిగేలాగానే మొక్కుకోవాలి. నేను ఇడిముల్లో అలా కానుకలు వేసేటప్పుడు నేను ఒక కోరిక అయితే అనుకున్నాను. ఆ కోరిక ఏంటో కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇడుముడి కట్టడం అయిపోయాక ఇడుముడికి పూజ చేసి ఇడుముడిని తీసుకొని నెత్తి మీద పెట్టుకొని వెనక తిరిగి చూడకుండా స్వాములు ఇద్దరు కానీ ముగ్గురు కానీ 5 అలా స్వాములు తీసుకొని గుడి చుట్టూ ప్రదక్షిణం చేపిస్తారు. అలా ప్రదక్షిణం చేపించేటప్పుడు కూడా మనము మన స్వామితో వెళ్ళి గుడి చుట్టూ ప్రదక్షిణం చేసి పూలదండ వేసి మనం ఇడుముడికి మొక్కుకొని, స్వామి వారికి మొక్కుకొని, మన స్వామికి మనం మొక్కుకొని, ఆ అయ్యప్పకి మొక్కుకొని మనం అనుకున్నది జరగాలి, మా స్వామి క్షేమంగా వెళ్ళి రావాలి అని చెప్పేసి అనుకోవాలి. అలా మేము మొక్కుకొని అనుకున్నాము. స్వాములకి చాలామంది ఇడుముడి కట్టడం అయిపోయాక గుడి చుట్టూ ప్రదక్షిణం చేసేటప్పుడు పూలదండ వేసి కాళ్ళు మొక్కుతూ ఉంటారు చాలామంది. నాకు ఒక గురుస్వామి చెప్పాడు లాస్ట్ ఇయర్, అదేంటో నేను మీతో షేర్ చేసుకుంటాను. ఏంటంటే మనము అలా ఇడుముడికి మొక్కుకొని పూలదండ వేసి కాళ్ళు మొక్కుతూ ఉంటాం కదా, కాళ్ళు మొక్కేటప్పుడు ఆ స్వామి ఆశీర్వాదం మనకి ఇచ్చినట్టు. అలాగే దానికి ఇంకొకటి కూడా ఉంది. ఏంటి అంటే ఇప్పుడు స్వామి వాళ్ళు ఇలా యాత్రకి వెళ్తూ ఉంటారు కదా, ఆ అయ్యప్ప దగ్గరికి వెళ్తూ ఉంటారు, చాలా దూరం నడవాల్సి ఉంటుంది.
మనము అలా కాళ్ళు నొక్కడం వల్ల కొంతమంది మోకాళ్ళ దగ్గర నుంచి కింద వరకు నొక్కి మొక్కుకుంటూ ఉంటారు. కొంతమంది నార్మల్గా పాదాలు మొక్కుతూ ఉంటారు. అలా పైనుంచి కింద వరకు మనం మొక్కడం వల్ల ఆ స్వామి వాళ్ళకి కొంచెం రిలీఫ్నెస్ అనేది ఇస్తుంది. దీని గురించి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ షేర్ చేసుకుంటాను. ఇరుముడి కట్టడం అయిపోయాక ఇరుముడి కట్టుకున్న తర్వాతకి ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ రిలేషన్స్ అలా పిలుచుకున్న వాళ్ళు వస్తూ ఉంటారు కదా, వాళ్ళందరితో అయితే చిన్న చిన్న ఫొటోస్ వీడియో క్లిప్స్ అయితే తీసుకున్నాను. నేను ఇక్కడ అవి యాడ్ చేశాను చూడండి. అండ్ నెక్స్ట్ అలా చాలామందిని పిలుచుకుంటూ ఉంటారు. కొంతమంది అయితే వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని పిలుచుకుంటూ ఉంటారు. కొంతమందిని నచ్చిన వాళ్ళని పిలుచుకుంటారు. కొంతమంది అయితే అసలు పిలవకపోయినా కూడా స్వామి మీద అభిమానం ఉన్న వాళ్ళు పిలవకపోయినా కూడా వస్తారు. చిన్న వాళ్ళందరూ స్వామికి పూలమాల వేసి ఆశీర్వాదం తీసుకొని స్వామికి జాగ్రత్తలు చెప్పి మెమొరబుల్గా ఉండాలి అని చిన్న చిన్న ఫోటోలు చిన్న చిన్న వీడియో క్లిప్స్ తీసుకొని స్వామిని క్షేమంగా సాగనంపుతూ ఉంటారు. మా మమ్మీ నేను మా అమ్మమ్మ ముగ్గురం అయితే స్వామి వెళ్ళిన దాకా అక్కడే ఉండి స్వామిని జాగ్రత్తగా పంపించాము. మా స్వామి ఇదే ఫస్ట్ టైం మాల వేసుకోవడం, కన్యస్వామి అనమాట. నార్మల్గా మా స్వామికి ఏంటంటే ఫస్ట్ టైం మాల వేసుకున్నారు కాబట్టి అన్ని విషయాలు తెలియదు. కొన్ని తెలుసు, కొన్ని తెలియదు. పక్కన స్వామి వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తున్నారంటే చాలా బాగా తనని గైడ్ చేస్తున్నారు, చాలా బాగా చెప్తున్నారు. మీ దాంట్లో కూడా ఎవరైనా సరే తెలియని వాళ్ళు ఉన్న చిన్న అంటే కొత్తగా మాల వేసుకున్న వాళ్ళు ఉంటారు, చిన్న పిల్లలు ఉంటారు. వాళ్ళకి పెద్ద స్వాములు గురుస్వాములు ఎవరైతే ఉంటారో మంచిగా గైడ్ చేయండి, కోప్పడకుండా నిదానంగా చెప్పండి. మా స్వామితో పాటు వెళ్ళే వాళ్ళ స్వామిలో ఇంకొక స్వామి మా విలేజ్ స్వామిలే ఉన్నారనమాట. మా అమ్మమ్మ అయితే ఆ స్వాములను అడిగి మా స్వామి ఎలా ఉన్నారు, మా స్వామిని మంచిగా చూసుకోండి అని చెప్పేసి వాళ్ళకు కూడా జాగ్రత్తలు చెప్తుంది. ఊరికే ఆ స్వాముల దగ్గరికి వెళ్ళి మా స్వామి జాగ్రత్త, మా స్వామిని మంచిగా చూసుకోండి, మా స్వామికి తెలియకపోతే చెప్పండి, మంచిగా చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి ఆ స్వాములకు జాగ్రత్తలు చెప్తూ ఉంది మా అమ్మమ్మ అయితే. నిజంగా అసలు ఇన్ని రోజులు మా స్వామి దీక్ష చేసే అన్ని రోజులు ఆ అయ్యప్పే స్వయంగా మా స్వామి పక్కన ఉండి మా స్వామిని నడిపించాడు, మా స్వామిని సంతోషంగా హ్యాపీగా చూసుకున్నారు అని చెప్పొచ్చు. ఆ అయ్యప్ప దీవెనలు మా మీద ఎప్పుడూ ఉండాలి అని చెప్పేసి కోరుకుంటున్నాము. మా స్వామి నేను ఇద్దరం భారం మొత్తం ఆ అయ్యప్ప స్వామి మీదనే వేసాము. తను మమ్మల్ని బాగా చూసుకున్నారు, ఇంకా బాగా చూసుకోవాలి అని కోరుకుంటున్నాము. హ్యాపీగా తను వెళ్ళేదాకా ఉండేసి ఇంకైతే మేము ఇంటికి రిటర్న్ అయిపోయాము. ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. మా స్వామి బాగుండాలి అని చెప్పేసి కమెంట్స్లో దీవించండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.